హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుని తక్కువ నెయ్యితోటి మెత్తటి బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. మొదటిసారి బొబ్బట్లు చేస్తున్న వారైనా సరే వీటిని చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక ప్లేట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. అలాగే 1 కప్పు వరకు మైదా పిండిని కూడా తీసుకోండి. ఈ బొబ్బట్లను చేయడం కోసం పూర్తిగా మైదా పిండిని కానీ లేదా పూర్తిగా గోధుమ పిండినైనా ఉపయోగించి చేసుకోవచ్చు. ఇందులోనే చిటికెడు ఉప్పు, బొబ్బట్లు మంచి రంగులోకి రావడం కోసం 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ నెయ్యి వేసుకుని వీటన్నిటిని బాగా పిండిలోకి కలిసేటట్లుగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మామూలుగా బొబ్బట్లకు నెయ్యిని కానీ లేదా నూనెని కానీ వేసుకుని పిండిని బాగా నానపెట్టుకుంటూ ఉంటారు కదండి. వీటిని అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యి నూనె ఎక్కువ ఉపయోగించకూడదు అనుకుంటే ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే 1 గంట పాటు నానపెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఈ బొబ్బట్లోకి స్టఫింగ్ కోసం నేను చిలకడ దుంపలను తీసుకున్నానండి. వీటిని కొన్ని ప్రాంతాల్లో రత్నపురి గడ్డలని, మోరం గడ్డలని, గనుసు గడ్డలని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వీటిని శుభ్రంగా మట్టి లేకుండా కడిగి తర్వాత ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని వీటిని ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు వేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వీటిని స్టీమింగ్ మీద కూడా ఉడకపెట్టుకోవచ్చు. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతాయి. ఈ చిలకడ దుంపలు చాలా తొందరగా ఉడికిపోతాయండి. ఎక్కువ విజిల్స్ వచ్చినట్టయితే మరీ మెత్తగా అయిపోతాయి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఉడికించుకునే ఈ దుంపలను నీళ్ళల్లో నుంచి తీసి పైన ఉండే పొట్టును సెపరేట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని దుంపలకి కూడా పైన పొట్టును తీసేసుకోవాలి. మొత్తం దుంపలకి పొట్టు తీసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముద్దలా చేసుకోవాలి. మెత్తగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఇలా ఈజీగానే ముద్దలా అయిపోతాయండి. మొత్తం అంతా ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత మెజర్మెంట్ కప్పుని తీసుకుని కొలుచుకుని తీసుకోవాలి. అప్పుడే స్వీట్ కరెక్ట్గా వేసుకోగలమండి. నేను మొత్తం 1/2 కేజీ దుంపలను తీసుకున్నాను. కానీ మీరు ఇలా ముద్దను కొలిచి తీసుకుంటేనే స్వీట్ కరెక్ట్గా వేసుకోవచ్చు. నాకు 2 కప్పుల వరకు ముద్ద వచ్చింది. ఇప్పుడు పూర్ణాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి. 2 కప్పుల ముద్దకి 1 కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలనుకునే వారు మరో 1/2 కప్పు వేసుకున్నా కూడా పర్వాలేదు. ఇందులోనే కొద్దిగా నీళ్ళని వేసుకుని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత మరొక గిన్నెలోకి వడకట్టుకుని ఈ కడాయిని ఒకసారి కడిగి తీసుకుని అందులోకి బెల్లం నీళ్ళను మళ్ళీ వేసుకోవాలి. ఈ బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న చిలకడ దుంపల ముద్దను ఈ బెల్లంలోకి వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ పూర్ణాన్ని దుంపలతో ప్రిపేర్ చేస్తాం కాబట్టి దగ్గరగా అవడానికి ఎక్కువ సమయం పట్టదండి. 3-4 నిమిషాల్లోనే దగ్గరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి. ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదండి. ముద్ద కొంచెం తడిగా లేకుండా దగ్గరగా అయితే సరిపోతుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ముద్దను పూర్తిగా చల్లారనివ్వాలి. త్వరగా చల్లారడం కోసం ఈ ముద్దను కడాయి చుట్టూ స్ప్రెడ్ చేసినట్లయితే త్వరగా చల్లారిపోతుంది. ఇలా చేయడం వల్ల త్వరగా చల్లారిపోవడమే కాదండి, ముద్ద కూడా కొంచెం గట్టిగా అవుతుంది. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ముద్ద కొంచెం గట్టిగా అయింది కదా. ఇలా మొత్తం అంతా గరిటెతోటి దగ్గరగా చేసుకోవాలి. ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత చేతులకి కొద్దిగా నెయ్యిని రాసుకుని చిన్న చిన్న ముద్దలను తీసుకుని రౌండ్ బాల్స్లా చేసుకోవాలి. నేను చూపించిన మైదా పిండి, గోధుమ పిండి క్వాంటిటీకి అయితే 9 వరకు బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు మొత్తం పూర్ణానికైతే 1.5 కప్పు గోధుమ పిండి, 1.5 కప్పు మైదా పిండి తీసుకున్నట్లయితే తోపు కానీ పూర్ణం కానీ మిగలకుండా 2 సమానంగా సరిపోతాయి. ఇలా తోపుకు సరిపడా పూర్ణాలను రెడీ చేసుకున్న తర్వాత మిగిలిన పూర్ణాన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకుని మరుసటి రోజు కూడా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని ఉంచుకున్న పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి.
పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలను తీసుకుని చపాతీ ఉండేలాగా చేసుకోవాలి. పూర్ణాన్ని ఎంతైతే తీసుకున్నారో అదే సైజులో తోపును కూడా రెడీ చేసుకోవాలి. ఇలాగే మొత్తం పిండి ముద్దతోటి అన్నిటినీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వీటిలో నుంచి ఒక ముద్దను తీసుకుని మిగిలినవి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకుని కవర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను చిన్న సైజ్ పూరీలాగా ఒత్తుకుని అందులోకి పూర్ణాన్ని పెట్టుకుని మొత్తం పిండిని పూర్ణానికి కవర్ చేసుకోవాలి. పూర్ణం మొత్తాన్ని కవర్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా పిండి ఏమైనా ఉంటే తీసేయండి, లేదంటే అదే ముద్దకు అతికించినా కూడా పర్వాలేదు. తర్వాత ఇలా రౌండ్ బాల్లా చేసుకుని వీటిని పొడి పిండిలోకి డిప్ చేసుకుని చపాతీలాగా ఒత్తుకోవాలి. మీరు నూనె నెయ్యి ఎక్కువగా వాడకూడదు అనుకుంటే ఇలా చేసుకోవచ్చు, లేదంటే మనం రెగ్యులర్గా బొబ్బట్లు ఎలా చేసుకుంటామో అదే పద్ధతిలో చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే బొబ్బట్లు చేయడానికి ఎక్కువ సమయం పట్టదండి. మనం చపాతీలు చేసినంత తేలిగ్గా ఈ బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు. పూర్ణం బయటకు రాకుండా వీలైనంత పల్చగా ఒత్తుకుని తీసుకోవాలి. బొబ్బట్టు ఒత్తుకోవడం అయిపోయిన తర్వాత పైన ఉండే ఎక్స్ట్రా పిండి అంతటినీ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా దులిపేసి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన బొబ్బట్లు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బొబ్బట్లను కాల్చుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ని వేడి చేసుకుని ప్యాన్ వేడైన తర్వాత బొబ్బట్టును వేసుకుని ముందు రెండు వైపులా నెయ్యి కానీ నూనె కానీ వేయకుండా కొద్దిసేపు కాల్చుకోండి. తర్వాత మాత్రమే నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. ఈ బొబ్బట్లకు పిండిని కలుపుకునేటప్పుడు కానీ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కానీ ఎక్కువగా నెయ్యి ఉపయోగించలేదు కదండి. ఈ బొబ్బట్లను కాల్చుకునేటప్పుడు మీ ఇష్టానికి తగినట్లుగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కాల్చుకోవచ్చు. ఇవే బొబ్బట్లను పిండిలో ఎక్కువగా నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకుని ఎప్పుడూలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే బటర్ పేపర్ పైన బొబ్బట్లను ఒత్తుకుని బటర్ పేపర్తో సహా పెనం మీద వేసుకుని పేపర్ని తీసేసినట్లయితే బొబ్బట్లను ఈజీగా పెనం మీద వేసుకుని కాల్చుకోవచ్చు. మీరు ఏ పద్ధతిలో చేసినా సరే ఈ బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయండి. అలాగే చక్కగా పొంగుతూ కూడా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన అన్ని బొబ్బట్లను కూడా కాల్చుకుని తీసుకోండి. చిలకడ దుంపలతో చేసిన ఈ రత్నపురి బొబ్బట్లు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. చల్లారిపోయిన తర్వాత కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. ఈసారి చిలకడ దుంపలను తీసుకొచ్చినప్పుడు ఈ రకంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching.